కేజీ ఉంటుంది కదా, పక్కా ఉంటుంది. హాయ్ మో, ఎలా ఉన్నారంతా? నైట్ వర్షం పడింది, చాలా ఎక్కువ కుండపోత వర్షం అయితే పడింది. వర్షం పడింది కదా అనేసి మేమైతే పీతల వేటకి అయితే వెళ్ళిపోయాం, మా గ్యాంగ్ అంతా కలిసి. ఇక్కడ కూర్చో కింద ఫోన్కి అక్కడ ఆ కోన్కి వెళ్ళిపోతాం. దండపాలెం చాలా బాగా జరిగింది, ఎందుకంటే ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్తో కలిసి చాలా ఎక్కువగానే దొరికాయి మా పీతలు అయితే. ఈ టైంలోనే వర్షం పడ్డప్పుడు నైట్ మార్నింగ్ చూసేసరికి బస్తా యాక్చువల్గా హాఫ్ వరకు అయితే వచ్చింది మాకు, మిడిల్ వరకు. మీరే చూసుకోవచ్చు. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇది మొదటిసారి మావా, అంటే ఇలా పీతలు పట్టుకొని నేను విరపడం కావచ్చు, ప్రతిదీ క్లీన్ చేయడం అంటే మొదటిసారి. చాలా కొంచెం భయం వేసింది అనుకో, మొదటిసారి కాబట్టి. ఇంతకుముందు నార్మల్ నేను ఫ్రెండ్స్తో తోడుగా వెళ్ళేవాడిని, కానీ ఇలా నేను పట్టుకొని మరి ఇలా చేసుకునేవాడిని కాదు. కొంచెం భయం ఎక్కువ మనకైతే. ఇలా ఫ్రెండ్ నేర్పించిన తర్వాత ట్రైనింగ్ అయితే ఇప్పించాడు. మటర్ అయిపోయిన తర్వాత తెలియదు కానీ జాగ్రత్త ఏముందనుకో, పెద్ద కర్రతో కొట్టాలి. యాక్చువల్గా చిన్న ఎండ్రికాయలే పెద్దగా కరుస్తాయి, పెద్దవి అయితే నార్మలే. కానీ అందుకోసం చూసుకున్నారు మావా ఎన్ని దొరికాయి నైట్ పీతలకి వెళ్తే. చాలా దొరికాయి. ఇది బయట తీసుకోవాలంటే మినిమం 2000 అలా అయిపోద్ది. ఇది 20 kgs పైబడి ఉన్నాయి, చాలా వెయిట్గా అయితే ఉంది. చూసుకోవచ్చు కంప్లీట్గా ఎన్ని దొరికాయో ఈరోజు ఉంటుంది మీకు. ఆఫ్టర్ కుకింగ్ కూడా కుదిరితే వీడియో మీకు పోస్ట్ చేస్తాం, లేదంటే నార్మల్గా ఇది క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే చూపిస్తాము. క్లీన్ చేద్దాం ఇప్పుడు. ఇది ఎలా క్లీన్ చేయాలంటే ముందుగా వీటి గోర్లు ఉంటాయి చూసా, కాళ్ళు చేతులకి, అవి చేతులు కూడా ఉంటాయి వాటికి. ఇవే చేతులు, ఇవే కాళ్ళు. ఈ గోర్లు అయితే మనం ఫస్ట్గా తీసేసుకోవాలి, విరిచేసుకొని. ఇప్పుడు తీసేయాలి. ఇది నూరుకోవాలి, బాగా టేస్ట్ వస్తుంది. అది ఈ విధంగా ఆ విధంగా తీసుకొని ఇది ఉంది చూసారు ఈ పార్ట్, ఇలా ఇలా తీసుకోవాలి. ఇదిగో పిల్లలు ఇది మనం కాల్చుకోవచ్చు, కుదిరితే చూపిస్తాం అది కూడా కాల్చుకోవడం. ఇలా పెట్టుకొని ఇది ఉందా, ఇది వేస్ట్ పార్ట్ పడేయాలి. కొంతమంది అది కూడా తినేస్తారు అనుకుంటా. ఇది కూడా తీసేయాలి యాక్చువల్లీ. కడగాలి, అది కడుగుదాం. మార్నింగ్ క్లీన్ చేసుకొని మేమైతే స్టోర్ చేసుకొని ఈవినింగ్ అయితే కుకింగ్ ప్లాన్ చేసాం మామ. సాయంత్రం 3-4 ఆ తర్వాత కొంచెం చీకటిగానే ఉంది, మబ్బులుగా ఉన్నాయి, కానీ ఈ టైంలో కుక్ చేస్తే ఆ మజానే వేరు. పీతలు అయితే పట్టాం కదా, అవి ఇప్పుడు కుకింగ్ అయితే చేస్తున్నాం. అది కూడా పొయ్యిలో ఏంటంటే కుకింగ్ ఒకేసారి మిక్స్ అనమాట, ఆల్ మిక్స్. కావాల్సిన సాల్ట్ కావచ్చు, ప్రతిది అనమాట. ఉప్పు, కారం, మసాలా, ఏవైతే ఫిష్ మసాలాస్ ఉన్నాయో, ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, ప్రతిది అయితే మేము కలిపి ఒకేసారి కలిపి అయితే మేము ఎత్తేసాం పొయ్యికి అయితే. అది కూడా గ్యాస్ కాదు, వంట పొయ్యి కాబట్టి టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ కొట్టిన తర్వాత దాన్ని బాగా మిక్సప్ చేసేసి మనం పొయ్యికి ఎత్తేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్నాం మా. ఇప్పుడైతే వంటకి ఇంకా స్టార్ట్ అయిపోయింది. పొయ్యి మీదకు మనోడైతే ఆల్ మిక్స్ అనమాట. ఇది పీతలు, ఉప్పు, కారం, చికెన్ మసాలా ఇవంతా. ఇలా పొయ్యి మీద ఎత్తేసి మినిమం ఒక 30 to 40 minutes ఉంచితే సరిపోతుంది, మనకు అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత నేనైతే అవి కాస్త ఉడికిన తర్వాత నేను కలిపేస్తున్నాను, చూసుకోవచ్చు మీరే. కొంచెం డ్రై అయినప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మామ. మొత్తం ఈ విధంగా వేసి తప్పలు వేస్తే అదే జిబ్రీ వేసేయచ్చు. వాటర్ లైట్గా లేదు, అలా ఉడకన్నా జిబ్రీకేసి వీటిని ఏమంటారంటే సీకాయ చిగురు అని పిలుస్తారు. సీకాయ మీకు
హెడ్కి రాసుకుంటారు కదా, వాటికి సంబంధించిన చిగురు ఏంటంటే ఇవి బాగా టేస్ట్ వస్తుంది మామ. పులుపు చింతపండు కన్నా ఎక్కువ పులుపు దీంట్లో ఉంటుంది, ప్లస్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి అవి మిక్స్ చేస్తే ఈ పీతలకి గ్రేవీ అనేది బాగా పడుతుంది. మనం ఎప్పుడైతే మన పీతల పులుసు అయితే కంప్లీట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒకసారి చూపించుదా, ఇదో కంప్లీట్గా ఉడికిపోయినట్టే ఆల్రెడీ చూసుకోవచ్చు. ఉడికి ఓకే, చూసారు కదా వీడియో అయితే. ఈ విధంగా అయితే పీతల పులుసు అయితే మేమైతే చేసుకుంటాం. మరి మీరు కూడా ఎప్పుడన్నా పీతల పులుసు ఇలా వంట చేసుకున్నారా? ఇంతటితో మన వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, ఒక లైక్ కూడా ప్లీజ్. రెడీ. ఇక అన్నీ ఫినిష్ అయిపోయాక కూర్చొని టేస్ట్ అయితే చేసాము మా ఫ్రెండ్స్తో. చాలా బాగుంది మామ, మంచిగా కుక్ చేసుకున్నాం మేమైతే. మొత్తం ఇవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి అయితే బయలుదేరిపోయాం. అయితే వెళ్ళామ్మా, ఇక్కడే ఉంటాము. బాగా కనిపిస్తున్నారు. రియల్లీ నైస్. ఇదిగోండి మావ, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసినా ఫాలో చేసి లైక్ చేయండి మావ. ఇలాంటి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.